ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజ్జినోవా గారు నిన్న తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ తలనీలాలు కూడా సమర్పించారు. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే అన్నా లెజ్జినోవా గారు ఒక రష్యన్ సిటిజన్, జన్మతః ఒక క్రిస్టియన్ అయిండి కూడా భారతీయ హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం. ఇది ఒక మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ కూడా. అలాగే తిరుమలలోని ఒక అన్నదాన సత్రానికి అన్నా లెజ్జినోవా గారు వారి కుమారుడి పేరు మీద 17 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అక్కడ ఒక అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాటల్లో చెప్తున్నారో అది చేతల్లో కూడా చూపిస్తున్నారు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. టీడీకి ఒక గైడ్లైన్స్ ఉన్నాయి, కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. అక్కడ ఈ అన్య మతస్థులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే అక్కడున్న డిక్లరేషన్ ఫామ్లో సైన్ చేసి వెళ్ళాలి. నిజంగా నిన్న అన్నా లెజ్జినోవా గారు కూడా అక్కడ టీటీడీ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ అక్కడ డిక్లరేషన్ ఫామ్లో సైన్ చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు కూడా సమర్పించారు. నిజంగా అన్నా లెజ్జినోవా గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ వారి కుమారుడు త్వరగా కోలుకోవాలని మనందరం కోరుకుందాం.